ఆల్రెడీ జిల్లాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఈ ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ మా మండలికి వస్తుందా సార్? ఓకే. ఓకే. కార్యకర్తలు మా దగ్గరికి మాకు అలాట్ చేస్తారా సార్? సో ఆల్రెడీ డిమాండ్ ఉంది. వాళ్ళంతా అసంఘటితంగా ఉన్నారు, వాళ్ళు చూడలేదు. టీచర్స్ గ్రూప్స్ చాలా వాళ్ళు అడుగుతున్నది కరెక్టే. ఇంతకాలంగా ఉన్న స్తబ్దత నుంచి ఒక మార్పు, మౌలికమైన మార్పును అంత తొందరగా స్వీకరించదు ఏ సంఘటితంగా ఉన్న రంగం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇందులో 2-3 అంశాలు చాలా అంటే చర్చ లేనిది వచ్చింది. అది టీచర్ల జీతాలు తక్కువ చేయమనేది ఇందులో రిపోర్ట్లో లేనే లేదు. అది అసలు చర్చనే కాదు. అది ఎవరైనా చర్చ చేస్తే కూడా అది అనవసరమైన చర్చ. అండ్ రెండోది, వచ్చేటప్పుడు మీరు బడ్జెట్స్ చూసుకొని మీరు దీన్ని ఈ శాలరీస్ కాంపోనెంట్, ఈ స్ట్రక్చర్స్, ఈ అన్నిటిని కూడా జాగ్రత్త వహించండి అని చెప్పడం యాజ్ ఎ సిటిజన్స్గా చాలా ముఖ్యం. అందరూ అదే చెప్తారు. మీకు చెప్పినా ఎవరికి చెప్పినా డబ్బులు 100 రూపాయలు దీంట్లో ఏం చేయమంటామంటే ఎంత జాగ్రత్తగా చేయాలనేది మనం అందరం చెప్తాం. దట్ ఈస్ వేర్ ఆ టోన్, అది టోన్ అదే. జనరల్ ఒపీనియన్ ఈజ్ ఇట్లా ఉంది, ఇది అబ్జర్వేషన్. కానీ వచ్చే మీరు రిక్రూట్మెంట్స్ జాగ్రత్త వహించండి, డబ్బులు తక్కువ ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది. దాని నుంచి వక్రీకరించడానికి చాలా జరిగినట్టు అనిపించింది. బట్ దాని మీద ఒక వక్రీకరణకి ఇంకో చర్చకు చర్చ అనవసరం. అది నేను అంటున్నాను, ఇంత మంచి పనులలో అవి చర్చ చేయవచ్చు, ద్వేషంతో కాదు. ద్వేషంతో చేయడం, వ్యక్తి మీద ద్వేషంతో చేయడం కాదు. అది రాంగ్. అది డిస్కషన్లో పొలిటికల్ డిస్కషన్ కాదు అది. అండ్ లేని దాన్ని చర్చ చేయడం అసలే కాదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. టీచర్స్గా తరగతి ఒక గది అండ్ టీచర్ అనేది ఎంత పెద్ద డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది, మీరు ఇది చూడాల్సిన అవసరం ఉంది. ఇది టీచర్ది డిమాండ్ కాదు, తల్లిదండ్రులది కూడా కదా. ఇప్పుడు 2 టీచర్లను ఇచ్చి 5వ తరగతి వరకు చెప్పమంటే ఆ స్కూల్ ఖాళీ అవుతుంది. మనం మొదటి నుంచి అంటాం, మళ్ళీ ఖాళీ అయినాక ఏమైంది, ఒకటే టీచర్ని పెడుతున్నారు. ఆ 2 టీచర్లను తీసేసి ఒకటే టీచర్ని పెడుతున్నారు. ఎందుకంటే పిల్లలు తగ్గినారు. పిల్లలు ఎందుకు తగ్గినరు? మీరు టీచర్లు ఇవ్వలేదు కాబట్టి. ఇట్లా షడయంత్రం ఇది. ఈ షడయంత్రం నుంచి బయటపడడానికి ఇది మనం ప్రపోజ్ చేసాం. ఎక్కువ మంది టీచర్స్ కావాలి. ఇప్పుడున్న ప్రపోజల్ ప్రకారం 30 లక్షల మంది పిల్లలు వస్తున్నారు. అంటే ఇంకో 1,00,000 మంది టీచర్స్ అడిషనల్గా కావాల్సి వస్తుంది టీచర్స్ కమ్యూనిటీకి. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 30 లక్షలు కనుక ప్రైవేట్కి వస్తారా రారా అనేది ప్రశ్న చేయొచ్చు కానీ తొండిగా. బట్ వస్తే ఇంకో 1,00,000 మంది టీచర్లు, వాళ్ళు ఒక ఎర్లీ చైల్డ్హుడ్కి 1,00,000 మంది టీచర్లు. ఎంతమంది టీచర్లు? ఇంతమంది టీచర్లు రావడానికి మనకు ఆస్కారం ఉంది. కాబట్టి ఆ చర్చలు అది అప్రస్తుతం. మనం చేసిన చర్చ కూడా ఇంత బ్రహ్మాండమైన చర్చ జరిగింది కాబట్టి అందులో లేదు. కాబట్టి చర్చ అవసరం ఉంటే చేద్దాం చర్చ. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు, ఎందుకంటే ఇక కమిషన్ రికమెండేషన్స్ అందరి చేతికి రాలేదు. సో కమిషన్ అడ్వైజర్గా మీరు చాలా విషయాలు మాకు విపులంగా చెప్పారు. ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా. అండ్ ఒక్కటి, అందరూ రిపోర్ట్ చదివి చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది మాకు ఫోన్లు చేసిన వాళ్ళు కానీ చర్చలో ఉన్న వాళ్ళు కానీ చదివారా అంటే రిపోర్ట్ చదవలేదు. చాలా మంది చదవలేదు. ఎందుకంటే పెద్దగా ఉంది రిపోర్టు, ఇంగ్లీష్లో ఉంది. అది తెలుగులో వచ్చిన తర్వాత చదివి మీ అభిప్రాయాలు రాస్తే ఇంకా రిపోర్టుకు ఒక మంచి బలం ఏర్పడుతుంది.